కాలంలో పంట బోధులు మేము పత్రికలు చేసినప్పుడు అవి ఉండేవి ఎక్కువ. ఇప్పుడు మొత్తం పనులు కూడా చాలా మారిపోయినాయి. అంటే ఇప్పుడు ఈ పేర్లు మాత్రం ఈ పనులు ఒక రకంగా ఇప్పుడు పెంచారంట. దీంట్లో భాగంగా పని దినాలు పెంచడం కూడా మంచిదే. కాకపోతే నిజమైన వాళ్ళకే దక్కుతుంది. ఇందులో కూడా భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి. అదే అనేది వాస్తవంగా ఉపాధి హామీ పథకంలో 100కి 20% నిజాయితీగా పని జరుగుద్ది, 80% కుంభకోణమే. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లించి వాడుకుంటున్నాయి అంతే. ఇప్పుడు దానికి చెక్ పడుతుంది. ఇప్పుడు 40% వీళ్ళు ఇవ్వాలన్నప్పుడు పని 3 వంతులు కరెక్ట్ అయినయే చేసుకుంటారు. ఇప్పుడు పోలవరం మంది కాదు కాబట్టి 55,000 కోట్లు అడిగాం. మంది అన్నప్పుడు అయితే 16,000 కోట్లే చెప్పాం. రాష్ట్రం ఎట్టించాలన్నప్పుడు 16,000 ఏంటి 14,000 కోట్లే చెప్పాం. కేంద్రము 10 పైసలతో సహాయిస్తుంది రిహాబిలిటేషన్తో సహాగానే 55,000 కోట్లు తీసుకెళ్ళి. ఇప్పుడు ఉపాధి హామీదైనా అంతే, మనది కాదు కదా అని ఊరంతా దేకేశారు. ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏమైనా భారం తగ్గించుకుంటుందా? భారం తగ్గించడం కాదు, బాధ్యతని గుర్తు చేస్తుంది. నువ్వు డబ్బులు అడుగుతున్నావు, ఇస్తున్నావు, నీ డబ్బులు లేకపోయేటప్పటికి విలువ తెలియట్లా నీకు. నువ్వు కూడా పెట్టు. చిల్లర కొట్టు మన చేతికి ఇచ్చి నువ్వు నడుపుకోరా అంటే మన పెట్టుబడి కాదు కాబట్టి మనం మన ఇష్టం వచ్చినట్టు నడుపుతాం. అదే నీ 50 నాకు 50 రా అన్నావు అనుకోండి, జాగ్రత్తగా ఆలోచిస్తాం, ఆ వ్యాపారాలు దిగాలి. ఇప్పుడు అదే చేస్తున్నారు అన్నమాట. సార్, భవిష్యత్తులో ఒక కీలక నిర్ణయం అన్న తీసుకోబోతుందని సంకేతమా? అంటే ఇప్పుడు మొన్న వందే మాతరం గురించి జరిగిన చర్చ కానీ ఇవన్నీ చూస్తే త్వరలో గాంధీ బొమ్మ